హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్. కొత్తగా కనుక ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంక ఈరోజు వీడియో అయితే శివరాత్రి వ్లాగ్ షేర్ చేస్తున్నాను. నిన్న మహాశివరాత్రి జరిగింది కదా, మేము ఎలా జరుపుకున్నాము, అలాగే మా ఊరి టెంపుల్ అవన్నీ కూడా చూపిస్తాను. ఇంకా అంతకంటే ముందు ఫస్ట్ శివరాత్రి కోసం నేను ఏం ముగ్గు పెట్టాను ఇక్కడైతే చూపించేస్తున్నాను. ఇదైతే ముందు రోజు, శివరాత్రికి ముందు రోజు ఈవినింగే రోడ్డు మీద ముగ్గు అయితే వేసేసాను. అంటే మార్నింగే టెంపుల్కి వెళ్తాం కదా, ఇంకా ముగ్గు అయ్యి మార్నింగ్ అంటే లేట్ అయిపోతుందని చెప్పి ముందు రోజే ఇంకా ముగ్గు అయితే వేసేసాను. ముందు రోజు సాయంత్రం పైపు మధ్యాహ్నం వస్తుంది. మధ్యాహ్నం పైపు వచ్చినప్పుడు వాకులే రోడ్డు కడిగేసి ముగ్గు వేసాను. అవతల పక్క రోడ్డు ఏమో పేడకల్లాపేసాను. అది వీడియో చివర్లో చూపిస్తాను, ఆ ముగ్గు ఆ పక్క ఏం పెట్టాను ఏంటి అని. ఇంకా ఒకటిలో కూడా సింపుల్గా పెట్టేశాను. తులసికోట దగ్గర వైట్ పెయింట్తో పెట్టాము. వాకట్లో కూడా వైట్ పెయింట్తో పెట్టాను. నెక్స్ట్ వ్లాగ్లో వస్తుంది అది. ఇక్కడైతే ముగ్గులు సింపుల్గా పెట్టేశాను. ఇంక ఈ వీడియో అయితే జీతు తీసాడు, అందుకే ఫోన్ కదిపేశాడు. ఇక్కడ ముగ్గు పెట్టే లోపల తీసుకురా అని చెప్పాను, అందుకని వెళ్ళాడు. ఇక్కడ ముగ్గు పెట్టడం ఎంత కష్టమైందో. శుద్ధతో అదే చాక్ పీస్తో పెడదాం అనుకున్నాను, కానీ అసలు రోడ్డు గరుకు వల్ల చాక్ పీస్ సరిగ్గా రాలేదు. ముగ్గు నీట్గా అనిపించలేదు. ఉట్టప్పుడే బాగా వచ్చేది, ఈ రోజేంటి సరిగ్గా రాలేదు అనుకున్నాను. దీనికంటే మనం మామూలు ముగ్గుతో పెట్టుంటే ఇంకా అందంగా పడేది. కాకపోతే ముగ్గుతో పెడుతుంటే ఏంటంటే ఉండట్లే, ముగ్గు తొక్కేస్తున్నారు, మన్నాడికే పోతుంది. అలా పెట్టేశాను. ఇది నెక్స్ట్ డే ఇంకా శివరాత్రి రోజు ఇంకా తెల్లవారుజామున వెళ్ళాము. మరీ చీకటితోటి అంటే 5 దాటైంది అంతేలేండి. ఇంకా ఫస్ట్ అరటిపళ్ళు తీసుకున్నాము. ఇంకా ముందు రోజు తెచ్చుకోవాలి, ఇంకెందుకు ఆ రోజే దొరుకుతుందని ఇంకా అరటిపళ్ళు తీసుకొని ఇంకా గుళ్ళోకి అయితే వెళ్తున్నాము. గుడి డెకరేషన్ అవన్నీ కూడా చాలా బాగా చేశారు. ఇంకా దర్శనం అయితే అయిపోయింది. గుడి అయితే చాలా ఖాళీగా ఉందంటే మరీ ఖాళీ అని కాదు, కానీ లైన్ అయితే లేదు. చూస్తున్నారు కదా, చాలా తక్కువ మంది ఉన్నారు. దర్శనం చాలా త్వరగా అయిపోయింది. అందుకే మేము ఎప్పుడు గుడికి వచ్చినా చాలా త్వరగా వస్తాము. చీకటితో అయితేనే గుడి ఖాళీగా ఉంటుంది. వెలుగొచ్చే కొద్దీ లైన్ పెట్టేస్తారు. దర్శనం కూడా అంత ఫ్రీగా అవ్వదు, ఫాస్ట్గా త్వరగా బయటకు వచ్చేయాలి కదా. అదే మనం ముందే వెళ్ళామంటే ప్రశాంతంగా దండం పెట్టుకుని రావచ్చు. ఇంకా శివాలయంలో దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ నవగ్రహాల దగ్గరికి వచ్చాము. ఈ మధ్య పెట్టారు నవగ్రహాలు అయ్యని, కొత్తగా చూపిస్తాను. అంటే ఈరోజు తీయలేదండి, అక్కడ గుడి దగ్గర దర్శనం చేసుకుని వచ్చేసాము. ఇంక ఇక్కడ ప్రసాదం కింద పులిహార అని పాలు ఇస్తున్నారు పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా పాలు అయితే ఇస్తున్నారు. లాస్ట్ ఇయర్ కూడా అలాగే ఇచ్చారు. ఇంకా నార్మల్గా పులిహార ఇస్తారు కదా ప్రసాదం, అది. ఇంకా ఉసిరి చెట్టు దగ్గర కూడా చాలామంది దీపాలు అవి పెట్టుకుంటున్నారు. మేమైతే ఏం తేలేదు, జస్ట్ దర్శనం చేసుకుని వెళ్ళిపోయాము. ఇంక ఇక్కడ కూర్చుని పాలు ఇస్తున్నారు కదా, తాగేసి వెళ్దామని చెప్పి ఇంకా కూర్చున్నాను. ఇక్కడ నుంచి కొన్ని క్లిప్స్ అయితే తీసాను. పాలు కొంతమంది ఉపవాసం అయ్యి కూడా ఉంటారు కదండి, అలాంటి వాళ్ళు అంటే ప్రసాదం తిన్నారు కదా, అలాంటి వాళ్ళకి కూడా పాలు అవి తాగొచ్చు కదా, అందుకని చెప్పి ఇంకా పాలు అయితే ఇస్తున్నారు. హార్లిక్స్ వేసారు, పాలలు చెప్పలేదు కదా. ఇంకేసేవా వెళ్ళిపోతాను. బాయ్, మెల్లిగా రండి. ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసరికి 6 దాటేసింది, కొంచెం అప్పుడే వెలుగు వస్తూ ఉంది. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే పాలు పెట్టాను స్టవ్ మీద. ఈరోజు సేరన్నం వండుదాం అనుకుంటున్నాను. అంటే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, శివరాత్రి కదా ఉండి దేవుడికి ప్రసాదం పెడదామని చెప్పి పొంగలైతే
వండాను. అంటే ముందు రోజు ఆవు పాలు తెప్పించాను, ఒక 1/2 లీటరు పొంగల్ వండి పెడదామని. అలాగే మావయ్య కూడా ఆవుని తీసుకొచ్చారన్నమాట మళ్ళీ కొని. ఇంకా అవి కలిపి ఇంకా పొంగల్ వండుతున్నాను. అలాగే ఒక పక్క టీ పెట్టేశాను. నేను ఇంట్లో దీపం పెట్టుకోలేదు, గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రసాదం చేసి దీపం పెడతాను. ఇంకా పొంగల్ కోసం బియ్యం కూడా కడిగి పెట్టుకున్నాను. ఇంకా పాలు కాగాలి కదా, ఈ లోపల పక్కన టీ పెట్టేస్తున్నాను. ఆ రోజు పొంగల్ అయితే ఎంత బాగా కుదిరిందో. నా గేదె పాలు కంటే ఆవు పాలు పెట్టుకున్నది ఎందుకో టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉండి చాలా బాగుంటుంది కదా. ఆ రోజు పొంగల్ కూడా చాలా బాగా కుదిరింది. మీరు మీ శివరాత్రి ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. కొన్ని ఊర్లో శివరాత్రి చాలా బాగా జరుగుతుంది కదా, మాకు బాగా జరుగుతుంది. మాకంటే ఉనికిల్లో శివరాత్రి చాలా బాగా చేస్తారు శివాలయంలో. ఎన్ని రోజులు జరుగుతుంది అని నాకు తెలియదు, కానీ ఒక రోజైతే లాస్ట్ ఇయర్ ఒకసారి వెళ్ళాము, చాలా బాగా జరిగింది అక్కడ. ఈ ఇయర్ వెళ్ళలేదు, రోడ్లు బాగోట్లేదు, ఇంకా నైట్ ఎందుకని చెప్పి, కానీ చాలా బాగా చేస్తారు అక్కడ. ఇంకా ఇక్కడ కోడి పిల్లల్ని చూపిస్తాను. ఇక్కడ మా అబ్బాయి కోడి పిల్లలతో ఫోటో తీయన్నాడు, నేను వచ్చి వీడియో తీసుకుంటున్నాను. వాటితో ఫోటో తీయాలంట. ముందు మేము ఫోటోలు దిగాము, ఎలాగా రెడీ అయి ఉన్నాం కదా అని చెప్పి. ఇంకా అందుకని చెప్పి నన్ను కోడి పిల్లలతో ఫోటో తీ అంటున్నాడు. ఇక్కడేమో వీడియో తీసుకుంటున్నాను. అక్కడ చీపురు ఉంది, ఆ చీపురు తీయి ఫోటోలో అది పడుతుందంటే మళ్ళీ నా చేతికి ఇచ్చాడు తీసి. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీశాను. వీటిని నైట్ అక్కడ డబ్బా ఉంది కదా, దానికి స్తంభానికి కట్టి అందులో పెడుతున్నాము. పగలు మళ్ళీ గాబులు వేస్తున్నాము. రాత్రులు ఉంచితే మింగేసులు అవి చంపేస్తాయి, తినేస్తాయి కదా, అందుకని చెప్పి ఆ డబ్బాలో వేసి పొద్దుట మళ్ళీ అందులో వేస్తున్నాము. బయట వదలట్లేదు అసలు, ఇంకా అందులోనే ఉంటున్నాయి అలాగా. ఇక్కడ పొంగల్ కూడా అయిపోయింది. ఇంక దేవుడికి అయితే ప్రసాదం పెట్టేసి దీపం చేసుకుంటాను. ఇక్కడ ఇంతసేపు ఎందుకు పట్టుకున్నానంటే ఫోటో తీసుకుందాం తమ్నెయిల్ కోసం ఒక ఫోటో అని చెప్పి ఇలా పట్టుకున్నాను. ఒక పక్కన అది వేడిగా ఉంది కదా, కాలుతుంది. జీతం పిలిచి అనమాట ఫోటో తీయమని. అంటే నేను ఒక చేతితో పట్టుకుని ఫోటో తీయడం కుదరదు కదా, అందుకని చెప్పి ఫోటో తీయమన్నాను. అందుకే కొంచెం లేట్ అయింది, అక్కడ అంతసేపు పట్టుకుని నించున్నాను. ఇంక ఇక్కడ అన్నీ రెడీగానే ఉన్నాయి, దీపం పెట్టేసుకోవడం ఒకటే. అప్పటికి టైము 7 దాటేసింది, అంటే వచ్చేసరికి 6 దాటేసింది కదా. ఇది వండడానికి టైం పట్టింది. ఇంక ఇక్కడ ఆల్రెడీ నేనైతే దండం పెట్టేసుకున్నారు, ఇంక నేను కూడా ప్రసాదం పెట్టేశాను అంతే. శివరాత్రి ఆ రోజు ఇంకా దీపం పెట్టేసిన తర్వాత టిఫిన్ చేసేసాను. నేనైతే ఉపవాసం అయ్యి ఏమి ఉండలేదు. ఇంకా ఆ రోజు పులిహార చేశాను. ఇంకా పులిహారని కొబ్బరికాయ పచ్చడి, అంటే దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయ ఉంది కదా, ఇంకా అది అలా పచ్చడి చేసేసాను. ఇందాక చెప్పాను కదా తార్ రోడ్డు సైడు ముగ్గు చూపిస్తానని చెప్పి లాస్ట్లో అదే చూపించాను ఇక్కడ. ఇక్కడ వాకట్లో పెట్టాం కదా ముగ్గు, దాన్ని పెయింట్తో పెట్టేస్తున్నాము. అలా ఉంటుంది కదా ముగ్గు, బాగుంది. పెయింట్తో అయితే ఇంకా బాగుంటుంది అని చెప్పి ఇంకా ఆ రోజు సాయంత్రం ఇది ఇంకా పొలం వెళ్ళి వచ్చారు. పొలం వెళ్ళి వచ్చిన తర్వాత ఇంక పెయింట్ ముగ్గులు అయితే స్టార్ట్ చేసాము. నేను మీకు చూపించాలని చెప్పి ఇక్కడ ఒక చిన్న క్లిప్ అయితే తీసాను. ఎలా పెట్టామో ఏంటో కామెంట్ చేయండి. ఇంక ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్తగా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ శివరాత్రి ఎలా జరుపుకున్నారన్నదైతే మెసేజ్ చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.